ఎవరికైతే నా గురించి బ్యాడ్ గా చెప్పిందో వాళ్ళందరికీ తెలియాలని ఈ వీడియో చేశాను తప్ప వాళ్ళ మీద గడ్జు తీర్చుకోవాలని కాదు. వాళ్ళకి అంత సపోర్ట్ చేస్తే ఫ్రెండ్షిప్ పేరుతో క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్ కనబడడానికి క్లాసులకి నన్ను రమ్మని, అలాంటిది ఈ రోజు వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను వాళ్ళ దగ్గర ట్రైన్ అయ్యానని చెప్తున్నారు. అలా ట్రైన్ అయితే పార్ట్నర్షిప్ లో నన్ను ఎందుకు అడుగుతారు బ్యూటీ క్లాసెస్ చెప్పమని? ఇన్ కేస్ ఇక్కడ 1 day సెమినార్స్ అట్లా ఏమైనా పెట్టి కూడా చేసుకోవచ్చు అంటే హైదరాబాద్ చేద్దాము అది ఐడియా ఉంది. ఎందుకంటే మన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు అడిగేవాళ్ళు. మరి ఎప్పుడు కంప్లీట్ గా ఇదంతా నేను చేసి పెట్టుకోవట్లేదు కదా నేను. సో ఆబ్వియస్లీ నీకే వస్తారు అన్ని అంతే ఉంటాయి. ఎవరైతే నువ్వు కన్వర్ట్ చేసావో వాళ్ళ అమౌంట్ నీకు ఇచ్చేయాలి, అంతే కదా. క్లబ్ చేద్దామా అంటే ఇప్పుడు నీ పేజ్ లో కూడా అనౌన్స్ చేస్తాను, నా పేజ్ లో కూడా నేను అనౌన్స్ చేస్తాను. అది కావాలంటే హాఫ్ ఆఫ్ తీసేసుకుందాం. అచ్చా ఏదైతే ఇక్కడ చెప్తాం. ఓకే, ఇక్కడ ఒక 50 మంది కూర్చుంటే అక్కడ స్టేజ్ పైన పెట్టేసుకొని క్లాస్ చెప్పి నేను ఓకే చూపిస్తాను. అది నాతోనే చేపిస్తే ఓకే. అల్టిమేట్ గా నేనేమంటానంటే రేపు పొద్దున్న నేను చేస్తాను, లేకపోతే నేను వేరే వాళ్ళని తెప్పించి చేపిస్తాను అంటే అది మళ్ళీ నాకు అగైనెస్ట్ అయిపోతుంది కదా. అంతే, అదొక్కటే. అంటే మాట్లాడడమే వరకు ఇద్దరు కలిసి అంతే. ఇప్పుడు మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెయిర్ కూడా కంప్లీట్ గా స్టార్ట్ చేద్దామని ఒక 6 నెలలు అనుకున్నారు అనుకో, దానికి మళ్ళీ మన ఇద్దరి మధ్యన డిస్టర్బెన్స్ రాకూడదు. అందుకే నేను అంటున్నా 2.5 years స్టార్ట్ చెయ్యను అంటే ఓకే, 2.5 years తర్వాత స్టార్ట్ చేసుకుందాం. సో దట్ మనం ఎప్పుడు స్ప్లిట్ అయిపోవచ్చు. అప్పుడు ఈ మేకప్ మంచిగా ఉన్నంత వరకు మేము అసలు ఇంకొక సెకండ్ థాట్ కూడా మాకు ఉండదు. సో అది 2.5 years నువ్వు 6 months లోనే పడిపోద్దా అది నేను అనేది. ఇప్పుడు అది అప్పుడు అది కూడా ఉండాలి కదా. ఇప్పుడు 6 months లో స్టార్ట్ చేస్తానంటే కష్టం కదా. మరి నేను కూడా ఇప్పుడు ఇన్ని పెట్టి నువ్వు ఓన్లీ బ్యూటీనే చేసుకోనంటే సక్సెస్ అవ్వలేను కదా. అది మరి ఏం చేయాలి, అది బయట సిచ్యువేషన్ బట్టి. కాకపోతే నీకు అందుకే అప్పుడు కూడా సీనియర్ లో మేము హెయిర్ కట్స్ అండ్ కెమికలైజేషన్ చెప్పగలుగుతాం కానీ యాసిఫిషియన్స్ ఫేషియల్స్ ఇవన్నీ టర్మ్స్ అని బాగుండి బ్యూటీ ట్రైనర్ గా ఉన్నప్పుడు పక్కన షటర్ ఖాళీ అవుతుంది. నీ దగ్గర ఉన్న స్టఫ్ మొత్తం అంటే జ్యువెలరీ కాస్ట్యూమ్ స్టఫ్ మొత్తం తీసుకొచ్చి ఈ షాప్ లో పెట్టుకో అని చెప్పిందే మీరే నన్ను అక్కడికి తీసుకొచ్చారు మీ స్వార్థం కోసం. తీసుకొచ్చి లోపల ఇంకొక స్టూడెంట్ జ్యువెలరీని రెంటల్కి ఇప్పించేవాళ్ళు. అంటే మరి నాకు చేసింది ఏంటి మీరు? నేను ఎందుకు వచ్చాను? 20 lakhs పెట్టి నేను అక్కడ షాప్ పెడితే నేను ఎలా వెంటనే బయటికి వెళ్ళిపోగలను? దానికి నేను వేరే చోట బ్యూటీ సర్వీసెస్ చేస్తున్నాము, అకాడమీ స్టార్ట్ చేస్తున్నామని ఒక బోర్డు పెట్టాను. అక్కడ కూడా నేను స్టార్ట్ చేయలేదు, అది వెరీ క్లియర్గా చెప్పాను మీకు నేను. బట్ స్టిల్ అందరికీ ఏం చెప్పారు, నా దగ్గర నేర్చుకుని నా దగ్గరే ఇక్కడ బ్యూటీ అకాడమీ బోర్డు పెట్టింది అని చెప్పారు. బట్ ఇదంతా స్టూడెంట్స్ కి కనీసం మినిమం అర్థం చేసుకుంటారు అనుకున్నాను. నేను ట్రైనర్ గా ఉండి బ్యూటీ చెప్పినప్పుడు పోస్టులు అన్నీ తీసేశారు. మరి నేను ఇచ్చిన రివ్యూ, మీ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు మీకు సపోర్ట్ చేసి నేను ఇచ్చిన రివ్యూ, నేను ఇచ్చిన స్టఫ్ కి అవెందుకు ఉంచుకున్నారు? మీరు చెప్పే నెగిటివిటీకి జనాలకి రీచ్ అవ్వాలి అని ఆ కంటెంట్ ఉంచుకున్నారు. అది ఎలా ఉంచుకున్నారు? నేను అది 2 years నుంచి ఉన్నా కూడా నేనేం మాట్లాడలేదు. నాకు తెలుసు నేనేంటి అని. మీరు గెలిచారు, మీరు సక్సెస్ అయ్యారు అని చెప్తున్నారు చూడండి. ఆ సక్సెస్ అంతా మేమందరం చేసిన సపోర్టే అని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవట్లేదు. దానికోసం నేను ఇదంతా చేయాల్సి వచ్చింది ఈరోజు. ఇప్పటికైనా రియలైజ్ అయితే బెటర్. హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి నా గురించి నెగిటివ్గా చెప్పారు. బట్ అప్పుడు కూడా నేనేం ఫీల్ అవ్వలేదు. అక్కడ 1 year మీకు ఎగెనెస్ట్గా మీరు ఫీల్ అవుతున్నారు, మీకు ఎగెనెస్ట్గా. నేను ఏది చేయకుండా 1 year ఓన్లీ రెంట్ కట్టుకుంటూ షాప్లోకి వచ్చిన వాళ్ళని కూడా మీరు లాక్కుని వెళ్ళిన రోజులు ఉన్నాయి.
బ్యూటీ అకాడమీకి సపోర్ట్ చేసిందే నేను. వాళ్ళు స్టార్ట్ చేయడానికి కారణమే నేను. అసలు నేను లేకపోతే వాళ్ళు బ్యూటీ అకాడమీయే స్టార్ట్ చేసేవాళ్ళు కాదు. అంత చేస్తే వాళ్ళకి నేను వాళ్ళ అకాడమీని సేల్ చేసేయమన్నాను అనే ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి స్టూడెంట్స్ దగ్గర చెప్పుకుంటున్నారు. అలాంటి తనని నేను సపోర్ట్ చేస్తే ఈ రోజు నన్ను ఏం చేసింది అంటే బ్యూటీ అకాడమీలో ట్రైనర్‌గా ఉంది. ట్రైనర్‌గా మేము జాబ్ ఇచ్చాము అని చెప్పారు. జాబ్ చేయడానికైతే నేను వాళ్ళ దగ్గరికే వెళ్ళేదాన్ని కాదు. వాళ్ళకి సపోర్ట్ చేసిందే సగం నేను. వాళ్ళకి డమ్మీస్, శారీస్, జ్యువెలరీ అంతా ప్రొవైడ్ చేసిందే నేను. తన దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం నాకే ఉంది. జ్యువెలరీ కాస్ట్యూమ్ నేను ప్రొవైడ్ చేస్తే కొలాబ్ చేస్తానని నా ఓల్డ్ పేజ్ కొలాబ్ చేశారు గానీ నేను మారి రివాజ్ అక్కడే పెట్టుకున్నా. రివాజ్ అని నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇప్పటి నుంచి ఇదే పేజ్ ఉంటుంది అని చెప్పినా కూడా వాళ్ళు నా పేజ్ డీటెయిల్సే మార్చలేదు. అసలు లేని పేజ్, పాత ఓల్డ్ ఉన్న పేజ్ నే అలా కంటిన్యూ చేశారు. రివాజ్ మేకోవర్ స్టూడియో ఇప్పుడు అది చేశాను, అది స్టార్ట్ చేశాను. జస్ట్ చిన్న చిన్నగా పోస్టులు చేస్తున్నాను ఎడిట్ చేసి. సో ఇదే ఉంటుంది కంప్లీట్గా. ఇప్పుడు షాప్ పేరు కానీ ఏదైనా ఇదే ఉంటుంది రివాసం. ఎవరి పేరు కాదు, అది ఫ్లో ఒక నది పేరు. నేను అక్కడే ఉన్నాను, పక్క షటరే. జ్యువెలరీ కాస్ట్యూమ్ కి నా దగ్గరికి ఎక్కడొస్తారా అని మీరే ఫ్రీగా స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తున్నామని ప్రచారం చేసుకుని అప్పటికప్పుడు వెళ్ళి స్టాక్ తీసుకొచ్చారు. నేను 1 year అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తున్నా కాబట్టి అక్కడ షాప్ ఉంచాల్సి వచ్చింది. షాప్ కాల్ చేసిన మరుసటి రోజే వీ హావ్ టేకెన్ అవర్ బిసైడ్ ప్రెమిసెస్ అని మీరు ఒక పోస్ట్ పెట్టుకున్నారంట. అది ఎవరైనా ఒకరు ఖాళీ చేస్తే ఒక పగ ప్రతీకారం ఉన్న వాళ్ళు మాత్రం ఎలా పెడతారు? లేదంటే మేము అప్గ్రేడ్ అవుతున్నాము, మా బిజినెస్ మేము ఎక్స్పాండ్ చేసుకుంటున్నాము నెయిల్ ఆర్ట్‌తో అని చెప్పుకుంటారు. అలాంటిది నేనంత సపోర్ట్ చేస్తే వాళ్ళు నన్ను ఏం చేశారు, అకాడమీలో ట్రైనర్ గా పెట్టుకున్నాం మేము అని చెప్పారు అందరికి. అకాడమీ సేల్ చేయమన్నాను అన్నారు. అకాడమీ సేల్ పెట్టిందే మీరు నాకు, మీరు హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు బోత్ అని. నన్ను పర్సనల్ గా, మెంటల్ గా, ఫైనాన్షియల్ గా అన్ని విధాలా డిస్టర్బ్ చేశారు. నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేశారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. లేదంటే నేను మాట్లాడేదేనే కాదు, వేరే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. చాలా మంది డిఎం చేశారు, చాలా మంది అప్రిషియేట్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఫోన్స్ కూడా చేసి చాలా మంది వాళ్ళకి జరిగిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు. బట్ నేను మీ ప్రాబ్లం గురించి మాట్లాడలేను అండి. మీరే ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడాలి అట్లీస్ట్. లేదంటే కామెంట్ లో పెట్టండి. బికాస్ ఎందుకంటే నేను సఫర్ అయ్యాను వాళ్ళ గురించి కాబట్టి నేను మాట్లాడాను.